హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీకు ఒక అద్భుతమైన శివుని గుడిని చూపించబోతున్నాను. ఇది చాలా పురాతనమైన గుడి. ఈ గుడి ఎక్కడంటే మెదక్ జిల్లాలోని శివంపేట్ మండలం గోమారం విలేజ్లో ఉంటుంది ఈ గుడి. ఈ గుడికి వెళ్ళేటప్పుడు చుట్టుపక్కన చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, పక్కకు చెరువు, చెట్లు ఎంతో అద్భుతంగా ఉంటుంది. మనం వెళ్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. మన మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలోకి తీసుకెళ్తూ ఉంటుంది. మీరు తప్పకుండా చూడవలసిన ఒక అద్భుతమైన పురాతనమైన గుడిలో ఇది ఒకటని చెప్పవచ్చు. ఇలా ప్రకృతిని చూసుకుంటూ వెళ్తుంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. మీరు వచ్చి చూస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. చుట్టుపక్కల వాతావరణం కానీ, చెరువు, ఆ పక్షుల యొక్క సౌండ్ వింటుంటే ఎంతో ప్రశాంతత అనిపిస్తూ ఉంది. మనం ఇప్పుడు గుడికి దగ్గరికి వచ్చేసాము. చూడండి, మొత్తం రాతి నీళ్ళతో పరుచుకొని ఉంది. చూస్తుంటే ఎంతో అద్భుతంగా ఉంది. ఇంకా కొద్ది దూరం వెళ్తే మనం గుడికి దగ్గరికి వచ్చేస్తాం. చూడండి, ముందుగా మనకు లింగం కనిపిస్తుంది. ఇలా మనం కొండపైకి కాలినడకన వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్తుంటే చుట్టుపక్కల రాళ్ళు కొండలు చూస్తుంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. చాలా సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే ఇలాంటి ప్రకృతి వాతావరణంలో ఒక గుడిని చూడడం ఒక అద్భుతంగా అనిపిస్తుంది. మన పిల్లలకు కూడా ఇలాంటి గుడులను చూపిస్తే వాళ్ళు కూడా ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. భక్తి మార్గంలో నడుచుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం గుడిలో వాతావరణం చూడండి, మొత్తం కింద నేలంతా రాయితో ఉంది. ఎక్కడ కూడా మట్టి అనేది కనిపిస్తలేదు, మొత్తం రాతితో పరుచుకొని ఉంది. గుడి ముందు నుంచి చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉందో. ఇలా వెళ్ళాలి. లోపల పురాతనమైన కట్టడంతో కట్టి ఉంది. పక్కల అంతా కొత్తగా మార్బుల్స్ వేశారు మరమ్మతుగా ఉండాలని. ముందుగా వినాయకుడి దర్శనం అవుతుంది. ఇది లింగం ఎంతో అద్భుతంగా ఉంది. చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. లింగం ముందు నందీశ్వరుడు, మనకు బయటి నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. చాలా బాగుంది వ్యూ. బయట వాతావరణం చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఆ ప్రకృతి సౌండ్లు, పిచ్చుకలు, పక్షుల సౌండ్లు వింటుంటే చాలా. గుడి అవసరాల కోసం ఒక రూమ్ కూడా నిర్మించారు. గుడి వెనకాల చెరువు ఇలా కనిపిస్తుంది. చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు మనకు కష్టాలను తొలగించే ఒక అద్భుతమైన కథ చెప్తా వినండి. ఒక గ్రామంలో నీతి నిజాయితీ పరుడైన ఒక పేదవాడు ఉండేవాడు. పేదవాడు అంటే ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమయ్యేవి. ఆయన ఏం చేయలేదో తెలియక చాలా చింతిస్తుండే, నిరాశపడుతుండే. బయట సమాజంలో ఎన్ని అవమానాలంటే ఎటు పోవాలో తెలియక, ఎవరిని కలవాలో తెలియక చాలా ఇబ్బంది పడేవాడు. తనకి మిత్రులు, బంధువులు అందరు దూరం అయిపోతున్నారు. కానీ తాను మాత్రం ఎలా అంటే తన ఆత్మస్థైర్యాన్ని, మనోధైర్యాన్ని కోల్పోకుండా ఎలాగైనా విజయం సాధిస్తాననే సంకల్పం గట్టిగా ఉన్నది ఆయన లోపల. అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, కష్టాలు, అవమానాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో సహజంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎంతో గొప్పదైన మానవ జన్మ పొందిన మనం ఒక చిన్న కష్టం వస్తే తట్టుకోలేక మనోస్థైర్యానికి లోనై నిరాశపడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, మద్యానికి బానిసవుతున్నారు. అలా కాకుండా ఇలా ఏకాంతమైన ప్రశాంతమైన వాతావరణంలో గడిపితే ఏదో కొత్త ఆలోచన చిగురించి మన జీవితాల్లో
వెలుగులు నింపే అవకాశాలు లేకపోలేదు. ఇక్కడ నుంచి కూర్చొని చూస్తే చాలా బాగుందండి.